హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు మైనల్లుడి పెళ్ళిళ్ళలో ఇది రెండో రోజు కదా పెళ్ళికి ముందు. ఇంక ఈరోజు ఏంటంటే ఈరోజు మార్నింగే పాల పొరక అనేది అయితే వేస్తారండి. ఇక్కడనైతే మేమందరం అయితే రెడీ అయ్యి పాల పొరక అయితే ఎడ్ల బండి వచ్చి కొంచెం ఇంటికి దూరంగానైతే ఉంటాయండి. ఇంకా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటిని మంగళవార్తితోటి తీసుకొని అయితే వస్తామండి. ఇంట్లో అందరం లేడీస్మి జెంట్స్మి అందరం కలిసి అక్కడికైతే వెళ్ళి ఇంకా బండి అతనికి అక్కడ వెళ్ళి కొంచెం జెంట్స్ కూడా ఒక్కొక్క కొమ్మగానైతే 9 మంది కానీ 11 మంది కానీ ఇట్లనైతే ఆ కొమ్మలు అయితే తీసుకొని ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే సొన్నాయిలు ఉంటే సొన్నాయిలు, లేకుంటే బ్యాండ్ వాళ్ళు ఉంటే బ్యాండ్ వాళ్ళతోటి ఇట్లనైతే అందరం కలిసిగా అయితే వెళ్తామండి. ఇంట్లో ఉన్న అందరం వెళ్తేనే కదా కొంచెం సందడిగా ఉంటుంది. ఇంకా చూసే వాళ్ళకు కూడా ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా, మనం కూడా ఇట్లా సొన్నాయి మేళంతో వెళ్తూ ఉంటే కూడా. ఇంకా పురాణాల నుండి ఉన్న ఇవి సాంప్రదాయాలు అయితే మనం ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ ఇంకా ఫాలో అవుతూ ఇట్లనే చేసుకోవాలండి. ఇంకా రెండో రోజు అయితే ఈరోజు పాల పొరక అనేది అయితే మార్నింగ్ వేస్తాం. ఇంకా ఇంటికి తీసుకొచ్చి మార్నింగ్ ఇంటి దగ్గర వేసిన తర్వాతనైతే పోచమ్మ దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా పోచమ్మ గుడి ముందు కూడా పందిరి ఉంటుంది కదా, ఆ పందిరి కాడ కూడా వేసేసి వస్తామండి. ఇది రెండో రోజు జరిగే ఘట్టం. ఇంకా అందుకోసమని ఇక్కడ అందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం వెళ్ళడానికి. ఎందుకంటే ఇంట్లో అందరం రావాలి, ఇంకా జెంట్స్ కూడా వెళ్ళాలి కదా ఇక్కడికి. జెంట్స్ లేడీస్ అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఇక్కడైతే అందరం వెయిట్ చేస్తున్నాం. బయటకు వచ్చి కొంచెం దూరంగానే బండ్లు అయితే ఆపుతారండి. ఎందుకంటే మనం కూడా ఇట్లా సొన్నాయి మేళంతో వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటే కూడా సరదాగా ఉంటుంది కదా. ఇంకా ఇవైతే ఎప్పటి నుండో ఉన్న పద్ధతులేనండి, ఇవి కొత్తగా వచ్చేటి ఆచారాలు ఏం కాదు. ఇంకా మన తరాల నుండి వీటిని మనం చేస్తూ ఉన్నాం కదా. ఇంకా అవే పద్ధతులు అయితే ఫాలో అవుతూ అవే పాటిస్తూ మనం ఈ పెళ్ళిళ్ళలో అయితే ప్రతి ఘట్టాన్ని అయితే మంచిగా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడనైతే ఆడపడుచు అనేటామె అయితే ఇక్కడ మంగళారతి పట్టుకుంది. ఇంకా మేము అందరం మామూలుగా వెళ్తున్నాం. ఒకరైతే చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎడ్ల బండి దగ్గరనైతే ఇట్లా నీళ్ళు ఆరగించి ఇంకా బండిని కూడా ఇట్లా అలంకరణ చేసుకోవాలండి పసుపు కుంకుమలతోటి. ఇక్కడ మా వారైతే ఇంకా చూస్తూ ఉన్నారు, వాళ్ళ అక్కలందరినీ గ్యాదర్ చేసుకుంటూ. ఇంకా మమ్మల్ని పరిచయం చేయమంటూ మరి వాళ్ళ అక్కలను అందరినీ దగ్గరికి రమ్మని ఇంకా వాళ్ళ అక్కలని అయితే నాకు పరిచయం చేయమని చెప్తున్నారు. ఎక్కడ వీళ్ళు కలిసినా కూడా ఒక గ్రూప్ అని అయితే ఉంటారు, తమ్ముడు అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి అని అయితే ఇంకా అదే చూపించుకున్నామని నేను అంటున్నా. ఇంకా మీకంటే అన్న తమ్ముళ్ళు ఉన్నారు చూపిస్తారు, ఇంకా మాకెవరు చూపిస్తారని నేను కూడా అట్లా అంటా ఉన్నా వీళ్ళను జోక్గా. ఇక్కడనైతే అందరం వచ్చినామండి. ఇంకా అన్నయ్యలు మా బావలు కానీ అందరూ ఈ బండి దగ్గరికి అయితే అందరూ వస్తారు. ఎందుకంటే పాల పొరక అనేది ఇంకా జెంట్సే తీసుకొని వెళ్తారు కదా. ఇక్కడ వాళ్ళ మేనగోడళ్ళను కూడా పిలుస్తూ ఉన్నాడు మా యూట్యూబ్కు పరిచయం చేయడానికి, మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అయితే పరిచయం చేయడానికి వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా వచ్చి జైన్ గాండి అని. ఇక్కడనైతే మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేనైతే ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నా, మీరే కాదు మేము కూడా అక్క చెల్లెళ్ళం ఉన్నాం ఇక్కడ అని. ఇంకా వచ్చిన వాళ్ళం అయితే ఎప్పుడైనా మేము ఇట్లనే సరదాగా ఉంటామండి. ఇంక ఈ వ్లాగ్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసండి, ఎందుకంటే మేము ఎక్కడున్నా ఇట్లనే సరదాగా ఉంటాం. మేమైతే మా నడిపాడపడుచు మేము అందరం అయితే కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటామండి. ఇక్కడనైతే ఇంకా మా పెద్దన్నయ్య అయితే మా వారును మా పెద్దన్నయ్య ఇద్దరైతే బండిని అయితే ఇట్లా పసుపు కుంకుమలతో అయితే అలంకరణ చేస్తారు. ఇదైతే పాల పొరక అని, ఇది అడవికి వెళ్ళి అయితే తీసుకొని వస్తారు. ఇంకా అడవి దగ్గర లేదు అన్న వాళ్ళైతే పాల పొరక అనేది ఎక్కడ ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ దగ్గరగా ఉంచి మన బండ్ల మీద అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళైతే ఎడ్ల బండి మాట్లాడారు కాబట్టి వాళ్ళే తీసుకొచ్చి మనకైతే బండిలో ఉన్నదంతా ఇంటి దగ్గర అయితే వేసి వెళ్ళిపోతారు. ఇక్కడ బండికి ఇంకా ఇట్టుకున్న వీటికి ఎడ్లకైతే పసుపులతోటి కుంకుమతోటి అయితే వీటిని అలంకరణ చేసి ఇంకా ఒక బండికి అయితే ఒక కొబ్బరికాయ కూడా కొట్టి నీళ్ళు ఆరగించి ఒక కొబ్బరికాయ కూడా కొడతారండి.
ఇంకా ఈ బండికి మీద వచ్చిన ఇద్దరికైతే కొత్త టవలలు కూడా తీసుకొచ్చి కప్పుతారండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళను బట్టలు పెట్టి అయితే ఇట్లా చూసుకున్నట్టు ఉంటుందని వాళ్ళకు కూడా అట్లా బట్టలు అయితే తీసుకొస్తారండి. ఇక్కడ మా అన్నయ్య అయితే వాళ్ళకైతే టవల్ కప్పారు ఆ బండి మీద అతనుకును ఇద్దరికైతే. ఇంకా బండిని అయితే మా వారైతే మళ్ళీ డెకరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా మనం ఎప్పటి నుండో చూసేటివి అండి. తెలంగాణలో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి, ఏ రోజు ఏం చేస్తారు పెళ్ళికి ముందు అనేది అయితే. ఇక్కడనైతే అన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా నీళ్ళు కూడా బండి మీద ఆరగిస్తారు. ఇంకా అప్పుడైతే మనం ఒక లక్ష్మీదేవిని, ఒక అమ్మవారిని ఇంటికి తీసుకెళ్ళినట్టయితే ఈ పాల పొరకను కూడా మనం అట్లా ఆహ్వానించి ఇంటికైతే తీసుకొని వెళ్ళి ఇంటి ముందైతే ఇప్పుడు పచ్చని పందిరి అనేది అయితే చేయాలండి. ఇంకా మనం ఎన్ని మారినా ఎన్ని పెద్ద ఇల్లులు కట్టుకున్నా పందిరి అనేది అయితే అట్లనే ఉండాలండి. పచ్చని పందిరి పెళ్ళికి ముందు అయితే ఇట్లా పచ్చని పందిరి చేసుడు అనేది అంటే మన సాంప్రదాయం కాబట్టి ఇంకా దీన్ని అయితే మనం ఫాలో అవుతూనే ఉండాలి. ఇంకా అది ఎప్పటికైనా మనం మార్చుకోము, మారదు కూడా అండి. ఇంకా ఇట్లా అంతలా ఇంట్లో అందరూ కూడా ఇట్లా వచ్చి ఇంకా మనం పాల పొరక చెట్టును, పాల చెట్టు అంటారండి, ఇది కూడా అడవిలో దొరుకుతాయి. ఇంకా మనకి ఇళ్ళల్లో ఏం దొరకదు కానీ ఇది అడవి నుండే తీసుకొస్తారు. అక్కడి నుండి తీసుకొచ్చినాక మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళి అయితే పందిరి మీదనైతే వేసుకుంటామండి. ఇంక ఇంటి ముందు పచ్చని పందిరి ఉండాలనేది మన సంప్రదాయం కదా. అందుకే పచ్చని పందిరి వేయడానికి కూడా ఒక రోజు అంటూ మనకు పెట్టిరండి పెళ్ళికి ముందు. ఇంకా వచ్చిన వాళ్ళమైతే ఇట్లా జోక్స్ వేసుకుంటూ కొంచెంగానైతే ఇట్లా మాట్లాడుకుంటూ కాసేపుగానైతే మేమైతే ఇక్కడ నిలబడి ఉన్నాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా అందరు ఒక్కొక్క కొమ్మ అయితే తీసుకొని రావాలి కదా. ఒక 9 మంది కానీ ఇంకా 5 కానీ 3 కానీ ఇంకెందరు ఉంటే అందరు అయితే ఇట్లా పట్టుకుంటారండి. ఇంకెక్కువ మంది ఉంటే ఎక్కువ మంది కూడా తీసుకొస్తారు కొమ్మలను అయితే. ఇక్కడనైతే మనిషి ఒక కొమ్మ అయితే తీసుకొని ఒక 9 మంది అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడనైతే ఈ బావవారి వల్ల కొడుకుదేనండి పెళ్ళి. ఇంకా మాకు కూడా అందరికీ నమస్కారం అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళే ఒక 9 మెంబర్స్ అయితే కొమ్మలు అయితే తీసుకొని వస్తున్నారు. ఇంక ఇది కూడా మన సాంప్రదాయం అండి. ఎంత మారినా కూడా ఇలాంటి సాంప్రదాయాలు అయితే మనం అసలు మార్చుకోకూడదు. ఎందుకంటే మన పిల్లలకు తరాలకు కూడా ఇది అనేది వాళ్ళు కూడా ఫాలో కావాలంటే ఇంకా మనం కూడా వీటిని మార్చకుండా ఇట్లనే వీటిని అయితే చేసుకోవాలండి. ఇక్కడనైతే అందరు వచ్చి ఒకటేసారి అయితే ఇక్కడ నిలబడేరు లోపలికి రావడానికి. ఎందుకంటే మనల్ని ఇంట్లోకి తీసుకురావడానికి కూడా మళ్ళీ ఇక్కడ ఇట్లా నీళ్ళు ఆరగించి అయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలిచినట్టుగానైతే ఇట్లా మనం నీళ్ళు ఆరగించే తీసుకొని రావాలి. అందుకోసమే అందరు ఇక్కడే ఆగుతారండి. బయట నుండి ఇంకే దుష్ట శక్తులు ఏమి బయటికి రాకుండా నీళ్ళు ఆరగింపు అయితే వేసి ఇట్లా మనం ఏం చేసినా కూడా ఇట్లనే తీసుకొస్తూ ఉంటాం కదా. అట్లనైతే తీసుకొని వచ్చి ఇంకా ఒక్కొక్కటి ఇంటి ముందు ఇట్లా గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు ఇంకా మన పందిరి ఉంటే పందిరి పైన ఎంత పెద్ద ఇల్లులైనా కూడా చిన్న పందిరి అనేది అయితే కంపల్సరీగా వేసుకుంటామండి పెళ్ళి అంటే. అది పైననైనా కిందనైనా ఎక్కడనైనా వేస్తాం. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకెళ్ళి కొన్నిగానైతే ఆ పందిరి పైన వేసి ఇంకా కొన్ని అయితే పోచమ్మ గుడి దగ్గరికి మళ్ళీ పందిరి మీద వేయడానికి అయితే తీసుకెళ్తాం. ఇంకా ముందైతే ఇంటి ముందు ఇట్లా కొమ్మలు అయితే 2 అటు ఇటు కట్టి ఈ బండిలో ఉన్నదంతా పైనకి తీసుకొచ్చి పందిరి పైననైతే వేస్తారండి. ఇంకా బిల్డింగ్ అయినా కూడా చిన్నగా పందిరి లాగానైతే వేసి ఉంచుతారు కదా. ఇంకా అక్కడ కూడా ఆ పందిరి పైన అయితే ఇట్లా వేస్తారండి. ఇంకా మామిడి తోరణాలతోటి పందిరితోటి ఇట్లా నిండుగా ఇంటి ముందైతే పచ్చగా కనిపించడానికే ఇట్లా పచ్చని పందిరి అయితే వేస్తారండి. ఇంకా ఇదే మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం అనేది అయితే ఇలానే ఉంటాయండి. తెలుగు పెళ్ళి సాంప్రదాయం అనేటివి ఇట్లనే కనిపిస్తూ ఉంటాయి ఇంటి ముందైతే. ఇట్లా ఒక్కొక్కటిగానైతే కొమ్మలు అయితే పైన వేస్తారు. కిందనైతే మామిడి తోరణాలతోటి కడతారండి. ఇక్కడ ఇద్దరైతే మామ అల్లుళ్ళు కూడా ఇక్కడ ఒక పాల చెట్టునైతే ఇక్కడ కడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి అందుగుంజ అనేది అయితే నాటుతారండి. ఇంకా అందుగుంజ అనేది కూడా మనకు ఇట్లా సాంప్రదాయమేనండి. అందుగుంజ పెట్టేసి అక్కడ కూడా ఒక దీపం వెలిగించి ఇట్లనైతే పచ్చని పందిరి వేస్తారండి.
ఇంకా అది అయిపోయినాకనైతే పోచమ్మ గుడి కాడికి వెళ్ళడానికి ఇంకా పోచమ్మకి బోనము సారె తీసుకెళ్ళాలి కదా, సారె కోసమని బియ్యము, పొడి బియ్యము, గాజులు, ఇంకా పసుపు కుంకుమలు, చీర అన్నీ అయితే రెడీ చేస్తున్నారండి. ఇక్కడ పోచమ్మ అంటే ఇంకా మన పెళ్ళికి ముందు పోచమ్మ తల్లిని అయితే కంపల్సరీ కలుసుకొని రావాలి. ఎందుకంటే మన గ్రామ దేవత అనేది మనకు మొదట కదా, అందుకోసమే మనం పాలపొరక వేసిన వెంటనే బోనం తీసుకొని అయితే పోచమ్మ కాడికి వెళ్ళాలండి. ఇంకా మేమైతే ఇక్కడ పోచమ్మ బోనం రెడీ చేసినాం. ఇంకా తీసుకెళ్ళడానికి అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. ఇంకా మా ఆడపడుచులు అందరైతే ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా దీపము, పువ్వత్తి దీపం అయితే వెళ్ళేసరికి కూడా వెలుగుతూ ఉంటుందని ఇక్కడనైతే పువ్వత్తి దీపం చేస్తూ ఉన్నారు. కొంచెం వాలిపోతుందని మళ్ళీ ఒకటి దీపం అయితే రెడీ చేస్తున్నారండి వెలగడానికి మంచిగా. పువ్వత్తి దీపమే ఇది కూడా. ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే పెళ్ళిళ్ళు అయితే పనులు అయితే చకచక అవుతాయండి. ఒక్కరు చేసే పనులు కాదండి పెళ్లి పనులు అనేటివి. ఇంకా అందరూ మనిషి ఒక చేయి వేస్తేనే పెళ్లి పనులు అయితే తొందరగా అయిపోతాయి. మనం ఏది చేసినా కొంచెం అందరూ వెళ్ళి చేస్తేనే కూడా సందడిగా కూడా ఉంటుందండి. ఏ పనులైనా కూడా. ఇంకా పోచమ్మ గుడి కాడికి కూడా మేము అందరం కలిసే వెళ్తామండి. మేమున్న కొంచెం మంది అయినా ఎక్కువ మంది అయినా ఎక్కడికైనా అందరం కలిసి కట్టుగానైతే వెళ్తూ ఉంటాం. ఇంకా వెళ్ళిన చోట కొంచెం కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా అక్కడ ఇంకా చాలా ఫొటోస్ అయితే దిగుతూ ఉంటామండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా సారెగా పసుపు కుంకుమ, గాజులు, ఒడి బియ్యం, ఇంకా పెళ్ళి కొడుకువి కూడా బట్టలు కూడా తీసుకెళ్తామండి. ఎందుకంటే పోచమ్మ దగ్గర పెట్టి పెళ్ళి కొడుకుని చేసే బట్టలు అక్కడ పెట్టి ఒక చీర అబ్బాయి బట్టలు అక్కడ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని అయితే తీసుకొచ్చి ఇంకా అవే బట్టలు మళ్ళీ పెళ్ళి కొడుకు చేసిన రోజు అయితే పెళ్ళి కొడుకు అయితే వేసుకుంటాడు. ఇక్కడనైతే అన్నీ అయితే సిద్ధంగా పెట్టుకున్నామండి. ఇంకా అమ్మవారికి తీసుకెళ్ళేటివి అన్నీ. ఇక్కడనైతే పువ్వత్తి ఇట్లా చేస్తే మంచిగా వెలుగుతుంది. ఇక్కడ బయట పందిరి మీద అవన్నీ వేసిన తర్వాత వెళ్దామని అయితే కొంచెం వెయిట్ చేస్తున్నారండి. ఇంకా మేము ఈ లోపల అన్నీ సర్దుకునే లోపు వాళ్ళైతే ఇంకా పందిరి మీద అవి పచ్చని అయితే చెట్లు అయితే వేసేసారు. ఇక్కడనైతే అక్క మంగళారతి రెడీ చేసి వాళ్ళ ఆడపడుచుని అయితే పిలుస్తూ ఉన్నారు. ఇంకా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళ ఆడపడుచు పట్టుకోవడానికి పిలుస్తున్నారు. ఇక్కడనైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిరండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:30, 11 అవుతుందండి. ఇంకా మార్నింగే వేస్తాం కదా పాలపొరక అనేది అయితే అదైతే వేసుడు అయిపోయింది. ఇప్పుడైతే పోచమ్మ కాడికి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా మేనల్లుడి పెళ్ళిళ్ళలో నేనైతే రోజు ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నా అండి. ఇంకా మీరు కొంచెం బోర్ అనుకోకుండా అందరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఏమన్నా కామెంట్స్ ఉండే పెట్టండి. ఇంకా మా రిలేషన్స్ వాళ్ళు కూడా ఈ వీడియోస్ అయితే చాలామంది చూస్తారండి. ఎందుకంటే అందరూ వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు సంతోషం కూడా ఉంటుంది కదా. చాలామంది అయితే స్కిప్ చేయకుండానే చూస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మేమందరం పోచమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నామండి బయలుదేరి. ఇంకా పైన ఉంటుంది కాబట్టి కిందకి దిగడం పైనకి ఎక్కడం ఇది ఒక మాకైతే పనిష్మెంట్ లాగా అవుతుందండి. పెళ్ళికి వచ్చిండు అయితే ఇంకా మేము మా బావగారితో కూడా అదే అంటూ నవ్వుకుంటూ ఉన్నాం. పోచమ్మ గుడి అనేది ఎప్పుడైనా కూడా పొలిమేర్లలో ఉంటుంది కాబట్టి చాలా దూరం ఉంటుంది కదా. అందుకే ఇంకా మేము వెహికల్స్లలోనే వెళ్ళినామండి. నడవడానికి కూడా చాలా దూరం ఉంటుంది కదా. మళ్ళీ ఆ బ్యాండ్ వాళ్ళు కూడా నడుస్తూ రావాలి కదా, ఇంకా వాళ్ళు కూడా రాలేరని ఇంకా ఒక 4-5 కార్స్ అయితే తీసుకొని వెళ్ళినామండి. ఇంకా వెళ్ళే దారిలో కూడా మొత్తం ఇట్లా ఏముండదండి. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ పోచమ్మ గుడి అయితే. నాకైతే బాగా నచ్చిందండి గుడి. ఎందుకంటే ఇట్లా విశాలంగా ఉన్న ఇట్లా ప్లేస్లో ఉంటే కూడా గుడి కూడా బాగుంటుంది. ఇట్లాంటి చోటకు మనం ఇట్లా వన భోజనాలకని వస్తే కూడా చాలా సంతోషంగాను కూడా అనిపిస్తుందండి. ఇక్కడనైతే ఒక వేప చెట్టు ఉందండి. ఇది చాలా పెద్దగా ఉందండి వేప చెట్టు. ఈ చెట్టుకే అన్ని ఇక్కడ మొక్కుబడి చిలుకలు అవి ఉంటాయి కదా పోచమ్మ తల్లికి మొక్కుబడిగా, అవి ఏమన్నా ముడుపులు అలాంటివి అయితే ఈ చెట్టుకే కడతారట అండి. ఇక్కడ ఉన్న చెట్టుకే
కానీ చెట్టు అయితే చాలా పెద్దదండి. ఇంకా ఆమె వచ్చినాక చెప్పింది దాదాపు 150 సంవత్సరాలకు ఎక్కువనే ఉంటుందట అండి ఈ చెట్టుది వయసు అయితే. ఎందుకంటే వాళ్ళ తాతల నుండి కూడా ఈ చెట్టు అనేది ఉంటుందని ఆమె చెప్తా ఉన్నది. అసలు వేప చెట్టుకి అంత ఏజ్ ఉంటుందా అనిపించింది, కానీ ఈ చెట్టుని చూసినాక మాకు కూడా అలానే అనిపించిందండి. ఎందుకంటే అంత పెద్ద మొదలతోటి కొన్ని అసలు ఎంత దూరం అంటే అంత దూరం ఉందండి ఈ చెట్టు అయితే. ఇది ఇక్కడనే ఇది ఒక మాకైతే విచిత్రంగా అనిపించి ఇంకా అందరం ఈ చెట్టు దగ్గరనే చాలాసేపు అయితే ఉన్నామండి. ఇంకా మేము ముందు వచ్చినాం కానీ ఇంకా సున్నాయి వాళ్ళు రాలే కదా, వాళ్ళ కోసమని ఇక్కడ వేరే వెహికల్ వెళ్ళింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే మేము ఈ చెట్టుని చూస్తూ చెట్టు దగ్గర ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఇక్కడనే కాసేపు అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఎప్పుడు రాలేదండి మేము. ఇక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాం కానీ ఇక్కడ ఈ పోచమ్మ గుడి దగ్గర మేము ఎప్పుడు రాలే కాబట్టి అమ్మాయి పెళ్ళప్పుడు కూడా నేను రాలేదండి. ఇంకా అందరు వచ్చిర్రు కానీ అప్పుడు గుడి చిన్నదే ఉండే అండి. ఇప్పుడు మళ్ళీ గుడి మార్చిరట, పెద్దగా కట్టిరట. కానీ చెట్టు అనేది అయితే ఎప్పటి నుండో ఉందట అండి. ఇంకా ఆమె అన్నాక ఇన్నేళ్ళు ఉంటుందా వేప చెట్టు కానీ మాకు కూడా అనిపించింది. కానీ చాలా పెద్దగా ఉందండి, చాలా దూరం కూడా ఉన్నాయి ఇవి కొమ్మలు అయితే. ఇంకా వచ్చిన వాళ్ళం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం. ఇక మేము ఎక్కడున్నా గ్రూప్ ఫోటోస్ దిగడం అయితే మాకు కూడా అలవాటే. మీకు కూడా తెలిసిపోయే ఉంటుందండి ఇంకా మా వీడియోస్ చూస్తూ ఉంటే. ఇక్కడనైతే వీడియోస్ ఫొటోస్ దిగడం అయిపోయింది. ఇంకా అంతలోపు అయితే సున్నాయి వాళ్ళు కూడా వచ్చిండ్రని అన్నారు. ఆ గుడి అమ్మ కూడా వచ్చి తాళం తీసిందండి. ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి, ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా గుడి ఏం తీసి ఉండదు కదా. బుధవారం కానీ సండే కానీ అట్లాంటి రోజులు అయితే పోచమ్మ దగ్గరికి ఎక్కువ వస్తారు కదా. ఈ మంగళవారం ఇట్లాంటి రోజులు అయితే పెళ్ళికి ముందు అట్లా పాలపొరికేసే వాళ్ళు మాత్రమే వస్తారు. అందుకోసమని ఇంకా వాళ్ళు కూడా లాకేసుకొని వెళితే ఇంకా ఆమె కూడా వచ్చింది. ఇంకా సున్నాయి వాళ్ళు కూడా వచ్చిరండి. ఇంకా సున్నాయిలతోటి ఇట్లా పాలపొరక తీసుకొని వాటర్ తీసుకొని ఇంకా దేవుడి గుడి చుట్టూ అయితే ఇట్లా ఒక 5 ప్రదక్షిణలు అయితే చేసినామండి. ఎక్కడ మనం గుడికి వెళ్ళినా కూడా ప్రదక్షిణలు అనేది మనకు ముఖ్యం కదా. ఇక్కడనైతే ఇంకా 5 ప్రదక్షిణలు చేసి ఆ తీసుకొచ్చిన చెట్టు కొమ్మలు అయితే పాలపొరక కొమ్మలు అవి ఇంకా గుడి ముందు ఇట్లా వేసి ఉన్నది కదా పందిరి, ఆ పందిరి పైననైతే వేస్తారండి. ఇంకా తర్వాత గుడిలోకి వెళ్ళి ఇంకా అమ్మవారికి ఇట్లనైతే సారె చీర నైవేద్యం అన్నీ సమర్పించుకోవాలండి. చిన్నగా లోపల అంతా కొంచెం చిన్నగానే ఉంది కానీ బయట అయితే చాలా విశాలంగా ఉందండి. అసలు ఇంత ప్రశాంతంగా ఉన్న గుడిని చూస్తే కూడా మనకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఇంకా పొలిమేర దేవతలను అయితే మనం ముఖ్యంగా అసలు మర్చిపోకూడదండి. ప్రతి శ్రావణంలో కానీ ఇంకా ఉగాదికి కానీ ఆషాఢంలో కానీ ప్రతిసారి అయితే మనం వస్తూ ఉంటాం. ఇంకా ఒడి బియ్యం, సారెలు, చీరలు, కొన్ని ఇంకా మేకలు, కోళ్ళు అట్లా కూడా కోస్తూ ఉంటారు. అమ్మవారికి పోచమ్మ తల్లి కదా, ఇంకా ఆమె దీవెన ఉంటే మనకి ఏమి రావు ఏమి అని అదొక నమ్మకంగానైతే ఫీల్ అయ్యి మనం ఇట్లా వేసుకోవాలి. ఇంకా పెళ్ళికి ముందు అబ్బాయి బట్టలు కూడా ఇక్కడనైతే పెట్టి మొక్కుకోవాలండి. ఇంకా అవే బట్టలు కూడా అబ్బాయి వేసుకుంటారు పెళ్ళికి. ఇంకా అమ్మాయిదైతే అమ్మాయి చీర తీసుకొస్తారండి, పెళ్లి చీర. ఇంకా లేదంటే ఇంకా అబ్బాయిది కూడా తీసుకొస్తారండి. ఇట్లా ఇక్కడనైతే అమ్మవారికి ఇట్లా వాటర్ తోటి మనం స్నానం చేయించినట్టు చల్లి ఇంకా పసుపు కుంకుమ వస్త్రము చీర అక్కడ పెట్టేసినాం. ఆ చీరను కూడా అమ్మవారి మీద వేస్తారు కానీ ఆమె అనింది ఇంకా మీ పెళ్ళి రోజు రేపు బుధవారం ఉంది కదా, రేపు నేను అమ్మవారికి చీరను కట్టిస్తా, ఇంకా అక్కడ పెట్టేసేయద్దు అని అన్నది. అన్నాక మేము ఇంకా చీరను అన్నం పక్కకి పెట్టేసినామండి. ఎందుకంటే మన చీర కూడా ఒకరోజు కడితే కూడా మనకు కూడా మంచిదే కదా అని. ఇక్కడనైతే అబ్బాయి బట్టలు అండి అవి. ఇంకా అబ్బాయిది అయితే ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇంకా ఒకటి చీర కూడా తీసుకొచ్చి అయితే పెట్టిరండి పిల్లగాన్ని. ఇక్కడ ఒక 5గురు అయితే ఒకటి బియ్యం అయితే పోస్తున్నాం అమ్మవారికి పోచమ్మ తల్లికి. ఇంకా ఉగాదికి కానీ ఆషాఢంలో కానీ మనమైతే ఒడి బియ్యం కంపల్సరీగా పోస్తాం. కానీ ఇట్లా పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇంకేమన్నా
ఇంట్లో ఏమన్నా పూజలు ఉన్నప్పుడు కూడా ఇట్లా అమ్మవారికి ఓడి బియ్యం సారె తీసుకొస్తే కూడా చాలా మంచిది. ఇంకా గ్రామ దేవతలను ఎంత మంచిగా మొక్కుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది అనేది అయితే అదొక నమ్మకంగానైతే ఉండాలండి. మనం ఏ పని చేసినా కూడా నమ్మకంగా చేస్తే ఎటువంటి అయినా నెరవేరుతాయండి. ఇక్కడ ఒక 5గురం అయితే ఇట్లా సారెనైతే పోస్తున్నామండి. ఓడి బియ్యం మనం పోసుకున్నట్టే అన్ని గాజులు, చీర, అందులో అద్దము, దువ్వెన, అమ్మవారికి కావాల్సినవన్నీ పెట్టి పూలు, చీర అన్నీ పెట్టేసి అయితే ఇక్కడ ఓడి బియ్యం అయితే పోయాలండి. ఇంకా ఆమె కూడా అక్కడ వచ్చి ఉన్నదండి. ఆ పక్కకు ఉన్నామని గుడి ఆమె. ఇంకా వాళ్ళ తరాల నుండి కూడా ఈ గుడిని వాళ్ళే చూసుకుంటూ ఉంటారట అండి. కానీ ఒకప్పుడు చిన్నగా ఉండనట, ఇప్పుడే కొత్తగా కట్టిరండి. ఇంకా మొత్తం బయట కూడా వర్క్ ఏమీ అంత కాలేదండి, ఓన్లీ గుడి వరకు అయితే అయిందండి. అమ్మవారు కూడా చాలా కళ్ళగా ఉన్నారండి. పోచమ్మ తల్లి ఎక్కడ ఉన్నా పుట్ట రూపంలో ఉంటుంది, కానీ ఇంకా కొన్ని చోట్లనైతే ఇట్లా విగ్రహం లాగా ఉంటుంది. ఇక్కడనైతే మంగళారతి పాట అయితే పాడుతున్నారండి. ఇట్లా మంగళారతి అయిపోయినాకనైతే ఇంకా అందరూ ఇట్లా బయట కూడా అన్ని చీరలలాగా ఉన్నాయండి. అవి ఇట్లలో కూడా అందరు ప్రశాంతంగానైతే కూర్చున్నారు కాసేపు అయితే. ఇంకా మాకు సాయంత్రం వరకు ఏం పనులు లేవు కదా, సాయంత్రం వరకు కూరల పనులు అయితే, అందుకే ఇంకా మధ్యాహ్నం వరకు అయితే మేమైతే ఇక్కడనే ఉన్నాం. ఇంకా వెళ్ళేసరికి కూడా టైం అయిందండి, 1:30 అట్లా అయింది టైము. చెట్టే అసలు చాలా పెద్దగా అంటే పెద్దగా ఉందండి. ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. కొంచెం లెంతీగా అయినాయి కాబట్టి వీడియోస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్లాగ్ అవుతుందండి. ఇంకా మీరైతే కొంచెం స్కిప్ చేయకుండానైతే చూడండి. ఈ చెట్టే నాకైతే చాలా విచిత్రంగా అయితే అనిపించిందండి, ఇంత పెద్దగా ఉంటుందా అని. ఇంతే వ్లాగ్ అండి. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంతేనండి, థ్యాంక్ యూ. with